నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అటు బీఆర్ఎస్ భుజం మీద తుపాకీ పెట్టి బీజేపీని కాల్చారు. తగిలితే ఒక పార్టీ అవుట్, తగలకపోతే ఇంకో పార్టీ అవుట్. మరి తగిలితే ఎవరవుటు, తగలపోతే ఎవరవుటు అనేది మనం విశ్లేషిస్తూ నిజానికి ఒక్క దెబ్బకు ఎన్ని పిట్టలు కొట్టారు రేవంత్ రెడ్డి అనే పరిస్థితి ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే దీన్ని కొంచెం డీకోడ్ చేస్తే కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించారు. సో రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన విషయాన్ని అటు కేంద్ర పరిధికి సిబిఐ, అటు రాహుల్ గాంధీ ఆల్రెడీ సిబిఐని విమర్శిస్తూనే వస్తున్నారు. బట్ స్టిల్ సిబిఐకి ఇవ్వడంతో ఈరోజు ఒకవేళ సిబిఐ కనుక ఈ కేసును, కాళేశ్వరం కేసుని సక్సెస్ఫుల్గా తీసుకెళ్తే బీఆర్ఎస్ పని ఖతం. ఒకవేళ సక్సెస్ఫుల్గా తీసుకుపోకపోతే అటు కేంద్రాన్ని తిట్టొచ్చు, లేదా బీజేపీని మొత్తానికి గట్టిగానే అనొచ్చు. ఏదేమైనా సరే మొత్తానికి తాను మెల్లిగా తప్పించుకొని ఈ బాణాలు, బుల్లెట్లు అటు ఇటు వేస్తే ఏదో ఒక పార్టీ వెళ్ళిపోతుంది. సో ఒకవేళ బీఆర్ఎస్ పోతే బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు ఉంటాయి. లేదా ఒకవేళ బీజేపీ పేరు లేకుండా పోయిందనుకోండి, సో ఎట్లాగూ కేసీఆర్ గారితో ఫైటింగ్ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి అది మళ్ళీ కంటిన్యూ చేస్తారు. సో ఈ రకంగా మొత్తానికి ఒక పెద్ద ప్లానే వేశారు రేవంత్ రెడ్డి. మరి ప్లాన్ ఎలాంటి ప్లాను, ఎలా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? సో మన అంచనా ఇది. మరి దీన్ని ఎలా కాదంటారు, లేకపోతే అవునంటారు, ఇవన్నీ మాట్లాడదాం. దీంతోపాటు మెట్రో విషయంలో కూడా ఎల్ఎన్టీ వెనక్కి వెళ్ళిపోవడం, ఆ తర్వాత 15,000 కోట్లతోటి ఎల్ఎన్టీని నడిపించాలంటే పీపీపీ మోడల్లో ఉన్న ఎల్ఎన్టీని ప్రభుత్వం కనుక తీసుకున్నట్లయితే ఏమిటి పరిస్థితి? ఆల్రెడీ ఆర్టీసీ లాంటి సంస్థలే ఇప్పుడు మొత్తుకుంటున్నాయి. అలాంటిది ఎల్ఎన్టీని ఎలా నడిపిస్తారు అని ఆల్రెడీ కేటీఆర్ ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఏమిటి ఎల్ఎన్టీ విషయంలో ఏం జరిగింది? ఎందుకు ఎల్ఎన్టీ వెళ్ళిపోవాల్సి వచ్చింది మెట్రోను వదిలేసి కోపంతో? ఇవి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. లింగం యాదవ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే అండి సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళేశ్వరం విషయం కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన అనాలిసిస్ కరెక్టేనా కాదా? నేను చెప్పిన స్టేట్మెంటు అంటే ఇటు ఈ బీఆర్ఎస్ భుజం మీద కనుక తుపాకీ పెట్టి కాలిస్తే ఏదో ఒకటి మొత్తానికి ఎవరో ఒకళ్ళు పోతే మిగతా వాళ్ళతో మనం తర్వాత ఆడొచ్చు అనే పద్ధతి. ఎస్, ముందుగా మీకు అదేవిధంగా ఆంధ్రప్రభ ప్రేక్షకులకు నమస్కారం. ఎస్, డెఫినెట్ కూడా అంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలన ఏ విధంగా తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దోచుకొని దాచుకున్నారు అనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మేమందరం కూడా పోరాడినప్పుడు కాళేశ్వరం అనేది అదొక ఎత్తిపోతల పథకం పేరుతో ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకుంటున్నారు, అది కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంగా మారిందనేది ఆనాడు మేము ఎన్నో సందర్భంలో చెప్పడం జరిగింది. ఇవాళ ప్రపంచంలో ఎక్కడైనా కడుతుంటేనే కూలిపోయిన ప్రాజెక్టు మరి ఎక్కడుందో అది కేసీఆర్ గారికే, 80,000 పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కేసీఆర్ గారికే తెలియాలి. ఇవాళ మేము చెప్పడమే కాదు, ఇవాళ కాగ్గురు చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా చెప్పింది, కాళేశ్వరంకి ఒక ప్లానింగ్ లేదు, డిజైన్ లేదు, సరిగా మెయింటెనెన్స్ చేయలేదు, అదేవిధంగా కనీసం సాయిల్ టెస్ట్ కూడా జరగలేదని చాలా స్పష్టంగా ఇచ్చింది. దానికి అనుగుణంగానే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఆనాడు మేనిఫెస్టోలో యాజ్ ఎ మెంబర్గా మేము మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం మీద ఎంక్వైరీ వేస్తామన్నాం. దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ పీసీ ఘోష్ కమిషన్ గారి ఆధ్వర్యంలో కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ కమిషన్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ దీనితో పాటు స్వయంగా కేసీఆర్ కూతురైనటువంటి కవిత గారు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, కాళేశ్వరంలో అవినీతి జరిగింది. ఇవాళ దాంట్లో వాటాల పంపకాలనే ఆ పంచాయతీలు కూడా ఏ విధంగా వచ్చినాయి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇవాళ హరీష్ రావు గారిని ఎందుకు ఇరిగేషన్ మినిస్టర్ నుంచి తప్పించింది అనేది మనం చెప్పడం కాదు, స్వయంగా కవిత గారు, కేసీఆర్ కూతురైనటువంటి కవిత గారే చెప్పారు. ఇవన్నిటి కూడా అంటే ఇవాళ ప్రజాప్రభుత్వం, ఎస్ మా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటుంది, ప్రజలకు పారదర్శకంగా ఉండే ప్రభుత్వం మాది. సో దానికి అనుగుణంగా ఒక ఎంక్వైరీ చేసాం. ఇవాళ చట్టబద్ధంగా కమిషన్ కూడా ఇవాళ రిపోర్ట్ ఇచ్చింది. ఇవాళ మేము ఏమంటున్నాం, దానికి అనుగుణంగా ఇదే బీజేపీ నాయకులు గతంలో ఏమన్నారు, కాళేశ్వరం రిపోర్ట్ని మాకు అప్పగించండి, కాళేశ్వరాన్ని మేము నిజ నిజాలు నిగ్గుదేస్తామని. ఇవాళ ప్రజాప్రభుత్వం అంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి,
ప్రతిపక్ష నాయకుడు ఉండాలి. ఈ ప్రభుత్వం ఎవరి మీద కక్షాదింపు చర్యలు చేపట్టదు. దానికదంగానే నిజానిజాలు నిగ్గు తేల్చాలి, పారదర్శకంగా ఎంక్వైరీ జరగాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రజాప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. మేం చేస్తే కావాలని అనుకుంటారని ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ కూడా ఇవాళ ఎంక్వైరీని ఇవ్వడం జరిగింది. ఇవాళ సిబిఐ కూడా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఇవాళ తన బాధ్యత నిజానిజాలు నిగ్గు తేల్చి, ఎందుకంటే ఇవాళ అవినీతి జరిగిందనేది చాలా స్పష్టం. కవిత గారు చెప్పినా, కాగు రిపోర్ట్ చెప్పినా, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్పినా తెలంగాణ ప్రజలందరూ కూడా చూసారు కదా. ఇవాళ కవిత గారు ఓపెన్గా వచ్చి మాట్లాడరు కాళేశ్వరంలో అవినీతి వల్లనే ఇవాళ హరీష్ రావుకు 1000 కోట్లు వచ్చినాయని. మరి ఎందుకు రాష్ట్ర పరిధిలో ఉంచుకోవచ్చు కదా ఆ కేసుని, సిబిఐకి అప్పగించడం ఎందుకు? అంటే ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మన రాష్ట్రంలోనే బయటపడతాయి కదా. సరే, నేనేమంటున్నా అంటే దానికోసమే అయితే ఇవాళ ప్రజాప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే ఇవాళ కక్షాదింపు ధోరణిలో పోతారు అని అంటారని ప్రభుత్వం ఆ విధంగా చెయ్యదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇవాళ ప్రజాస్వామ్యాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ ప్రభుత్వం మాది. సో అందుకే మేము ప్రతిపక్షం ఉండాలని కోరుకునేది ఏదైనా చట్టబద్ధం. ఇవాళ కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కల్వకుంట్ల కుటుంబం అవినీతి చేసింది, డెఫినెట్ కూడా అది జైలుకు పోవడం ఖాయం. కేసీఆర్ ఇవాళైనా రేపైనా జైలు పోవడం. అయితే ఇవాళ మేము ఎంక్వైరీ చేస్తే మేము కావాలని చేస్తారని, అందుకే నిష్పక్షపాతంగా చేయాలనేది కేంద్ర దర్యాప్తు సంస్థ. అవి ఒక అటానమస్ సంస్థలు. ఇవాళ సిబిఐ కూడా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటున్నాం. ఇదే బీజేపీ నాయకులు అడిగిరు కదా. ఇవాళ ఇదే కిషన్ రెడ్డి గారు ఏమన్నాడు, మాకు అప్పగించండి 48 గంటలలో మేము ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాం. లెట్ చేయి, మరి నిజాలు నిగ్గు తెలుసు తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే 10 ఏళ్లల్లో తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్మును దోచుకున్నారు కదా. ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల పేరు మీద వస్తే 10 ఏళ్లలో మీరు ఏం చేసిరో చూసాం. నీళ్ళ పేరు మీద నీళ్ళన్నీ ఆంధ్రాకు పంపించారు, నిధుల పేరు మీద మీ 1000 కోట్లు వచ్చినాయి. 2014 కంటే ముందు కేసీఆర్ ఫ్యామిలీ, కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎంత, ఇవాళ వాళ్ళ ఆస్తులు ఎంత? ఓకే, అంటే మీరు అన్న ప్రకారం ఒకవేళ రాష్ట్ర పరిధిలో ఉంటే ఏం జరిగేది? అంటే ఇది కక్ష సాధింపు లాగా ఎలా ఉండేది? ఇంకొంచెం డీటెయిల్. నేనేమంటున్నా అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, మాకు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, అకౌంటబిలిటీ ఉంది కాబట్టి మేము ఎంక్వైరీ చేసాం. ఇవాళ అది కేసీఆర్ కేటీఆర్ ఎవరైనా మా సంబంధం లేదు. ప్రజాప్రభుత్వానికి అందరూ సమానమే. ఇవాళ సామాన్య వ్యక్తి మాకు ఎంత ముఖ్యమో కేసీఆర్ ఇద్దరు ఒకటే. మా ప్రభుత్వానికి తారతమ్యం పెద్దలు పేదలని ఏం లేదు. అయితే నేను ఏమంటున్నాను అంటే ఎంక్వైరీ చేసాం, ఎంక్వైరీలు ఇవాళ కమిషన్ రిపోర్ట్లు వచ్చినాయి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి. అయితే ఇవాళ ప్రజాప్రభుత్వం గతంలో కేసీఆర్ ఆ విధంగానే చేసిండు. మిడ్ నైట్ దర్వాజా తలుపులు బలగొట్టి ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసింది మనం చూసినాం. తెలంగాణ ఉద్యమకారులని కోదండ రెడ్డి లాంటి ఏ విధంగా అరెస్ట్ చేసినా మనం చూసాం. ఇవాళ ఒక డ్రోన్ ఎగిరేస్తేనే ఆనాడు రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా జైలుకు పంపించినా చూసినాం. అయితే ఈ ప్రజాప్రభుత్వం ఆ విధంగా చెయ్యదు, ఏదైనా చట్ట ప్రకారమే. మేము ఇప్పటికి కూడా అదే బిలీవ్ చేస్తున్నాం. ఇవాళ కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి జరిగింది, చాలా స్పష్టం. కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం. కానీ ఏ ద్వారా చట్ట ప్రకారం చేయాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక రాష్ట్రాల మధ్య ఇప్పుడు మేము చేస్తే కావాల్సుకొని చేసినని ఇవాళ ఆల్రెడీ అంటారు. ఆ విధంగా మాకొద్దు, ఏదైనా మీరు నిష్పక్షపాతంగా చేయండి. ఇప్పుడు సిబిఐ కూడా మేము అదే చెప్తున్నాం, మీరు నిజాలు నిగ్గు తేల్చండి. అవినీతి జరిగిందన్నారు, ప్రూవ్ చేసి ఇవాళ కేసుని అరెస్ట్ చేయండి, మరి ఎంక్వైరీ చేయండి. అందుకే దానికోసమే మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుంది. ఎవరి మీద కూడా కక్ష సాధింపులు కానీ వాళ్ళ మీద వేధింపులు కానీ ఈ ప్రభుత్వం చెయ్యదు. గతంలో మీరు చేశారు, మేము చెయ్యం. కానీ అదే సిబిఐ గురించి రాహుల్ గాంధీ విమర్శిస్తుంటారు కదా. ఆయన విమర్శ ఏంటి ముఖ్యంగా సిబిఐ మీద? దాన్ని మరి స్టేట్ వైజ్గా కనుక చూసుకున్నట్లయితే మరి మనకు వర్తించదా ఆ విమర్శ? ఎస్, మీరు అన్నది రైట్. ఎందుకంటే చాలామందికి కూడా ఈ యొక్క అపోహలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ 11 సంవత్సరాలుగా బీజేపీ ఆర్ఎస్ఎస్కు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు. ఇవాళ 11 సంవత్సరాలుగా బీజేపీ రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ని ఏ విధంగా నిర్వినయం చేస్తుండనేది ఇవాళ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అంటే నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఇవాళ ఈడీని, సిబిఐని, ఐటీని ఏ విధంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తున్నాం. చివరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కూడా ఏ విధంగా తన చెప్పు చేతుల్లోకి తీసుకొస్తుండో, అదేవిధంగా కోర్టులను కూడా చివరకు అంటే జ్యుడిషియల్ వ్యవస్థను కూడా ఇవాళ నరేంద్ర మోడీ ఏ విధంగా తన ఆధీనంలోకి తీసుకుంది అనేది ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, మీకు కూడా తెలియదు కదా. అయితే ఇవాళ జరుగుతుంది. అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇవాళ మేము ఉండొద్దు, ఒక న్యూట్రల్గా ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తే మీరు ఈ విధంగా అంటారు కాబట్టి న్యూట్రల్గా. అందుకే ఇవాళ సిబిఐ కూడా తన బాధ్యత చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఎందుకంటే మేము ఇండిపెండెంట్ అటానమస్ ఇన్స్టిట్యూషను అని ఏదైతే భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కులని ఇవాళ మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే సిబిఐ కూడా ఇవాళ బాధ్యత ఉంది. ఇవాళ గతంలో నరేంద్ర మోడీ చెప్పినట్టు చేసిర్రు, కానీ ఇప్పటికైనా మీరు మారండి, మీ చిత్తశుద్ధిని
నిరూపించుకోండి, ప్రజలకు మీ మీద విశ్వాసం కోల్పోతుంది, ఆ విశ్వాసాన్ని కాపాడుకోండి అని మరొకసారి సిబిఐ కూడా ఇవాళ గుర్తెరిగి చేయవలసిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు అన్ని చేతుల్లో తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అని అంటున్నారు కదా, అటానమస్ బాడీస్ని కూడా ఇది చేస్తున్నారని. సో ఇప్పుడు కాళేశ్వరం కనుక సిబిఐ తీసుకున్నట్లయితే సో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? అంటే మీరు అన్నట్టు చిత్తశుద్ధితోటి చేయాలి అనేది మీరు అంటున్నారు, బట్ మీ గెస్ ఏంటి? అంటే నిజంగానే చేస్తుందా, లేకపోతే చేయకపోతే ఇటు తప్పు పడదాం, చేస్తే ఇటు మనకు ఒకటి ప్లస్? కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం బ్లేమ్ గేమ్ చేయడానికి కాదు, నిజాలు నిగ్గు తేల్చాలే, ప్రజలకు జవాబుదారి అకౌంటబిలిటీ ఉండే ప్రభుత్వం మాది. దానికోసం మేము ఎంక్వైరీ చేసాం, దానికోసం ఇవాళ కమిషన్ ద్వారా ఇవాళ ఎన్డిఎస్సి రిపోర్ట్ ప్రకారం ఇవాళ మేము అంటే ఒకవేళ గొప్ప గేమ్ ప్లే చేస్తే గొప్పగా చేసామని కూడా చెప్పుకోవచ్చు కదా. చేయండి, ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఉంది, ప్రజలకు జవాబుదారం, మేము ప్రజలకు ఆన్సరబుల్. ఇవాళ మీరు 10 ఏళ్లలో మీరు ప్రజలకు ఆన్సరబుల్ కాలే. ఎంతసేపు మీరు గడిలల పాలనతోటి మీరు అసలు మీ ప్రభుత్వంలో కనీసం పత్రికా స్వేచ్ఛ కూడా లేదు కదా. ఇవాళ 4th ఎస్టేట్ అయినటువంటి మీడియాను కూడా మీరు 10 ఏళ్లలో ఏ విధంగా చేసిరో అని అందరికీ తెలుసు. మేము ఆ విధంగా ఉండదు, నిజానికి గాలు నిగ్గు తెలుసారా, ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. దానికోసం ఇవాళ మీరు సిబిఐ మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. ఇది బ్లేమ్ గేమ్ ఆడడానికి నిజంగా మీరు అన్నట్టు ఇవాళ మేమే అరెస్ట్ చేయాలనుకుంటే ఇవాళ మీరు కక్షాదింపులు 10 ఏళ్లలో చేసిరు, కేసీఆర్ చేసిన ఎంతోమందిని. ఆ విధంగా మేము చేయాలనుకుంటే ఇన్ని రోజులు మేము ఆగమే. ఎందుకు అంటే ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. ఇవ మీరు చూడండి, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు అనండి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడా మీరు అసెంబ్లీకి రండి, ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. ఇవాళ ఆనాడు మేము ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒక దళిత నాయకుడికి ఇస్తే ఓర్వలేక మీరు ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి దుర్మార్గులు కేసీఆర్. ఇవాళ మేమేమంటున్నాం చూడ, ఆ డిఫరెన్స్ ప్రజలే గమనిస్తున్నారు కదా. ఇవాళ మేము రమ్మంటున్నాం అసెంబ్లీకి, మేము కక్షాదింపు చేస్తలేము. మీరు అసెంబ్లీకి రండి, సలహాలు సూచనలు ఇవ్వండి. మీకు అంత అనుభవం ఉందనుకుంటే ప్రభుత్వానికి చెప్పండి మంచి చెడులు, కానీ అది మీకు చేత కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? అసెంబ్లీ కూడా రాని, మరి చట్టసభలు ఎందుకండి? అందరూ ఫామ్ హౌస్లో కూర్చుందా మరి, అందరు ఇళ్లలో కూర్చుందా మరి? అంటే ఇది వాళ్ళకు ఉండే ప్రజాస్వామ్యం మీద చట్టసభల మీద నమ్మకం గౌరవం లేనటువంటి పార్టీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఆ డిఫరెన్స్ ఇవాళ ప్రజలు చూస్తారు. అందుకే మేము ఏమంటున్నాం అంటే ఈ బ్లేమ్ గేమ్ ఆడడానికి కాదు, నిజాలు ప్రజలకు తెలియాలి. ఇంకొకటి, తప్పు చేసిన ఎవరైనా కూడా, అది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎవరైనా కూడా చట్ట ప్రకారం అంటున్నాం, డెఫినెట్ కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా కోర్టులు ఉన్నాయి, కోర్టుల ప్రకారం శిక్షించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందులో ఎవరికి కూడా అనుమానం లేదు. డెఫినెట్ కూడా మీరు కూడా రాసి పెట్టుకోండి, కేసీఆర్ జైలు పోవడం ఖాయం. ఎందుకంటే ఇవాళ అవినీతి అనేది అన్నీ కాగు చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది, ఎన్డీఎస్ఏ చెప్పింది, ఘోష్ కమిషన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ మరి అందుకే ఇవన్నీ కూడా తెలిసినాయి కాబట్టి ఇవాళ దీనికోసమే ఈ ప్రజలకు ముఖం చూపించుకోలేకనే ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్లో దాక్కుండు. సో మీరు అన్నట్టు ఘోష్ కమిషన్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా కేసీఆర్ కారణం అనే ఒక మాటను చెప్తోంది. సో ఆ రకంగా కనుక చూసుకున్నట్లయితే అంటే ఎవరెవరు ఇరకాటంలో పడే పరిస్థితి ఉంటుంది అండి. ఆనాడు ప్రభుత్వాధినేత, రాష్ట్ర ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్, ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు, అంటే మొదటి టర్మ్లో ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. అదేవిధంగా ఆనాడు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర గారు. డెఫినెట్ వీళ్ళతో పాటు వాళ్ళ అధికారులు కూడా. ఎందుకంటే నేను ఏమంటున్నంటే ఇవాళ మొన్న మీరు చూశారు, చిన్న ఏఈడి అధికారులు లాంటి ఇంజనీర్లు అరెస్ట్ అయితేనే 1000 కోట్ల రూపాయలు వచ్చినాయి. మరి చీఫ్ ఇంజనీర్ కదా కేసీఆర్ అన్నాడు, కాళేశ్వరం మానస పుత్రిక, నా మెదడు రక్తాన్ని ఒలిసి నేను ఆలోచనతోటి కాళేశ్వరం కట్టినన్నాడు. 80,000 పుస్తకాలు చదివినాడు. ఎందుకంటే ప్రపంచంలో మీరు కూడా సీనియర్ జర్నలిస్టు, నేను కూడా ఒక స్కాలర్ని. ప్రపంచంలో ఎవరైనా 80,000 పుస్తకాలు చదివిన మీద అసలు మనిషి అనే వ్యక్తి ఉంటాడండి ప్రపంచంలో? ఎక్కడ కూడా లేరు. ప్రపంచంలో హైయెస్ట్ బుక్స్ మేధావి చదివితే కూడా 5,000 పుస్తకాలు ఎవరు చదవరండి, చాలా రేరెస్ట్ అది. మరి ఇట్లాంటి మేధావి ఇవాళ దానికి బాధ్యత ఎందుకు తీసుకుంటలేడు? ఆనాడేమో నా మానసపుత్రిక అన్నాడు, ఇవాళనేమో దాని గురించి నాకు సంబంధం. అందుకే కేసీఆర్తో పాటు ఆనాడు మంత్రులు ఉన్న వ్యక్తులు, అధికారులు కూడా. ఎందుకని మొన్న కూడా అన్నారు కదా 3 పిల్లర్లు కూలినాయి, అంతేగాని ప్రాజెక్టు కూలలేదు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని మీరే అంటున్నారు. ఆ పిల్లర్లను రిపేర్ చేసుకోవాలి. దీనికి తోడు ఎల్ఎన్టీ లాంటి సంస్థ వస్తే కూడా దాన్ని కూడా చేయనీయకుండా సతాయిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా అన్నారు. ఇవన్నీ కూడా అంటే కేటీఆర్ కూడా అన్నారు. ఇవాళ పిల్లర్లు 3 గూళ్ళేయా 4 గూళ్ళే కాదండి, ఇవాళ కడుతుంటేనే కూలిపోయింది. ఇవాళ మనం కాదు కానీ రిపోర్ట్ ఇచ్చింది కాగు ఎవరు ఆధీనంలో ఉంటుందండి? కేంద్ర ప్రభుత్వం, ఒక అటానమస్ సంస్థ. ఇవాళ కాగు రిపోర్ట్ ఇచ్చింది కదా. మరి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా, అది కూడా ఒక స్వతంత్ర ఇన్స్టిట్యూషన్స్ కదా. ఇవాళ ఎక్స్పర్ట్ ఇంజనీర్, ఇప్పుడు డ్యామ్ల మీద ఇంజనీరింగ్ ఎవరు ఎక్స్పర్ట్ అండి? కేసీఆర్, నేను, మీరో కాదు కండి.
వాళ్ళు ఎక్స్పర్ట్ కదా, ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చింది కదా, ఎన్డీఎస్ఏ రిపోర్టే చాలా స్పష్టంగా ఇచ్చింది. ఇవాళ ఇంకోటి, అసలు మీరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ ఉంటే దాన్ని కాదని మీ రాజకీయ అవసరాల కోసం, మీ అవినీతి అక్రమాల కోసం రీడిజైనింగ్ పేరుతోటి ఎత్తిపోసి ఇవాళ దానివల్ల తెలంగాణకి ఏం ఉపయోగం జరిగిందండి? ఇవాళ ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారు. అంటే నువ్వు డబ్బుల కోసమే ఒక ప్రాజెక్ట్ని రీడిజైనింగ్ పేరుతో డబ్బులు ఎత్తిపోసిరు, ఇక్కడ నీళ్ళు ఎత్తిపోయలే. ఇవాళ ఎన్ని నీళ్ళు ఎత్తిపోసిరండి? డబ్బులు ఎత్తిపోసిరు, వేల కోట్ల రూపాయలు. ఇవాళ కేసీఆర్కి ఆస్తులు ఎట్లొచ్చినాయండి? ఫామ్ హౌస్లు ఎట్లొచ్చినాయండి? హరీష్ రావుకి ఈ ఆస్తులు ఏంటి? నేను చెప్పడం కాదు, కవిత గారే చెప్పారు కదా. అందుకే కాళేశ్వరం అనేది కూలేశ్వరం అయింది, అది కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంగా తయారైంది. మనం చెప్పి ఇదే బీజేపీ నాయకులు జేపీ నడ్డా గారు వచ్చి, అమిత్ షా వచ్చి కూడా ఇదే చెప్పారు కదా. ఇవాళ అందుకే బీజేపీ కూడా ఇవాళ చిత్తశుద్ధితో సిబిఐ ఎంక్వైరీ చేపియండి, నిజాలు బయట పెట్టండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి ఇప్పటికైనా. ఎందుకంటే ఇప్పటికే సిబిఐ మీద, అటానమస్ ఇన్స్టిట్యూషన్ మీద ఇవాళ నమ్మకం పోతుంది ప్రజలకు. ఆ నమ్మకం కూడా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఇవాళ సిబిఐ లాంటి వ్యవస్థ మీద ఉంది. ఎందుకంటే ప్రజలు విశ్వాసం కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత. అందుకే కాళేశ్వరంలో అవినీతి జరిగింది చాలా స్పష్టం. మీరు అన్న ప్రకారం సిబిఐ తన పద్ధతి ప్రకారం తను కరెక్ట్గా వెళ్ళకపోతే సిచ్యువేషన్ ఏంటి? అంటే దాన్ని ఎట్లా తీసుకోవాల్సి వస్తుంది? సియండి, వాళ్ళ మేము కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ. ఇవాళ మీరు ఏం చేస్తారు అనేది ఇవాళ రేపు రాబోయే ఎలక్షన్లో ప్రజలు డిసైడ్ చేస్తారు కదా. ఇవాళ అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలు ఎవరండి? ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయ నిర్ణేతలు, వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇవాళ మీ చిత్తశుద్ధి ఏంది? బీజేపీ మరి అదే జేపీ నడ్డా గారు వచ్చి ఇక్కడికి అదే చెప్పారు, ఏటీఎంగా మారింది కాళేశ్వరం కేసీఆర్ ఫ్యామిలీకని. అమిత్ షా గారు వచ్చి అదే చెప్పారు. కిషన్ రెడ్డి గారు మాకు చెప్పండి, మేము సిబిఐ ఎంక్వైరీ ఇస్తాను. ఇవాళ మరి లెట్స్ ప్రూవ్ ఇట్. నీ చిత్తశుద్ధి, నీ నిజాయితీ నిరూపించుకొని అప్పుడు ప్రజలు, మీరు చేయకుంటే ఏం చేయాలో కూడా ప్రజలు డిసైడ్ అవుతారు. ఎందుకంటే అల్టిమేట్గా ఇంకొకటి, తెలంగాణ ప్రజలు చాలా ఎన్నో ప్రపంచ మేధావులు, ప్రపంచంలో గొప్ప లక్షణం పోరాడినటువంటి తెలంగాణ ప్రజలకు ఉంది, ఒక సాంస్కృతిక బలం ఉంది. తెలంగాణ ప్రజలకు అంత తెలివైన వాళ్ళు. మీరు చేయకపోతే మిమ్మల్ని ఏం చేయాలో కూడా తెలుసు. మీరు బీజేపీ వాళ్ళు మేము ఏం చేయకుంటుంటే ఇవాళ మిమ్మల్ని ఏం చేయాలి కూడా. ఎందుకంటే ఇదే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఇవాళ ఆ ప్రజలకు కూడా ఇవాళ డౌట్ వస్తుంది. ఎందుకంటే 10 ఏళ్లలో బీజేపీకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కదా. బీజేపీ తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్, జిఎస్టీకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్, డిమానిటైజేషన్కి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. సో 10 ఏళ్లలో ఏనాడు కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడని వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఇవాళ నేనేమంటున్నా అంటే, ఇవాళ కవితకు బెయిల్ ఎట్లొచ్చిందో కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. బెయిల్ రావడానికి ముందు ఇదే హరీష్ రావు, కేటీఆర్ పోయి ఢిల్లీలో ఎవరినోను కలిసిరు అనేది. అందుకే ఇవాళ ఇప్పుడు పాలసీ మేకింగ్ విషయంలో కానీ, లేకపోతే ఇట్లాంటి విషయాల్లో సపోర్ట్ చేస్తే ఇంటర్నల్గా పార్టీలు లోపాయికారిగా సపోర్ట్ చేసుకున్నట్టు ఎట్లా అవుతుంది? నేను దానికి ఒక కేటగారికల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాండి. ఇవాళ కేసీఆర్ ఆనాడు ఏమన్నాడు? 10 ఏళ్లలో తెలంగాణ ముఖ్యమంత్రి చేసి తెలంగాణ అంటే నేనే అనుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంట్ సీట్లో 0 సీట్ వచ్చిందండి. మరి 10 ఏళ్ళు పరిపాలించినటువంటి పార్టీకి మీకు 1 సీట్ ఎట్లా వచ్చిందండి? ఇంకొకటి, ఈ బీజేపీకి 8 సీట్లు గెలిస్తే పార్లమెంట్లో 7 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ రాలే. అంటే నీకు ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏం కావాలి? ఇక్కడ బీజేపీని గెలిపించడం కోసమే బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా. మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన పార్టీకి డిపాజిట్ రావండి 7 చోట్ల. ఆ 7 చోట్ల డిపాజిట్ రాకుంటే ఆ 7 చోట్లలో బీజేపీ గెలిచింది. సో అంటే ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ అంటే బీజేపీకి బీఆర్ఎస్ను తాకట్టు పెట్టుకోరు. ఎందుకు తాకట్టు పెట్టుకోరు అంటే బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి కేసుల నుంచి రక్షించుకోవడం కోసమే బీఆర్ఎస్ని బీజేపీకి తాకట్టు పెట్టింది. ఇదే కవిత గారు కూడా మొన్న చాలా స్పష్టంగా చెప్పారు, కలవడానికి వచ్చిర్రు బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడానికని. ఇవన్నీ జరిగినాయి, ప్రజలందరికీ తెలుసు. అందుకే మీరిద్దరు నిజంగా మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే మీరు నిరూపించుకో అంటున్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల పక్షాన ఉండండి. మీరు బీజేపీ నాయకులు కూడా నేను మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా తెలంగాణ ప్రజల పక్షాన ఉండండి, మీ చిత్తశుద్ధులు నిరూపించుకోండి, నిజాలు నీకు తెలుసండి. సో మీరు అన్నట్టు 2 బుల్లెట్లు అయితే వదిలినట్టు అయింది, లేదా 1 బుల్లెట్ వదిలితే ఈ రెండిట్లలో ఏదో ఒకటి. మేమైతే బుల్లెట్లు అవి మేమేందుకు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారిది చాలా స్పష్టం, ప్రజలకు జవాబుదారితనం ఉండాలి. బట్ ఇప్పుడు కాళేశ్వరం పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు కూలేశ్వరం అని మీరు అంటున్నారు కదా, ఇప్పుడు అక్కడ మరి గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితి? ఇవాళ అండి, కాళేశ్వరం వాటర్ వాడకుంటేనే ఇవాళ తెలంగాణలో
దేశంలోనే అత్యధిక వరి సాగు చేసే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. మొన్న కూడా మీరు చూశారు. ఇవాళ నేను ఏమంటున్నా అంటే ఇవాళ మనం కాదండి, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఎక్స్పర్ట్ కమిటీ ఏమి చెప్తే దానికి అనుగుణంగా మేము అంటే ఏం చేస్తారండి భవిష్యత్తులో ఇప్పుడు కాళేశ్వరం? నేను అదే చెప్తున్నాండి. ఇవాళ ఎన్డీఎస్ఏ ఉంది, ఎన్డీఎస్ఏ దానికి రిపేర్ చేయాలనేది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది. ఎన్డీఎస్ఏ అనుగుణంగా మనం చేస్తాం తప్ప ఇవాళ కేసీఆర్ ఆనాడు నేను 80,000 పుస్తకాలు చదివిన నేను ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే కుదరదండి. అంటే రిపేర్లు ఎప్పుడు జరుగుతాయండి? నేను అదే చెప్తున్నా, ఎన్డీఎస్ఏ ఏది చెప్తే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వాళ్ళు ఏం చెప్తే ఎట్లా చేయాలంటారు. ఎందుకంటే వాళ్ళ ఆధారంగా ఎక్స్పర్ట్. ఇప్పుడు డ్యామ్ని రిపేర్ చేసేది సీఎం గారు, మంత్రి గారు, మీరు, నేను. కేటీఆర్ గారు ఏమంటున్నారు, ఎల్ఎన్టీ అక్కడ మేము రిపేర్ చేస్తాము, సింగిల్ రూపీ మేము గవర్నమెంట్ దగ్గర అడగకుండా అని చెప్పినా కూడా చేయనీయకుండా ఈ పద్ధతి చేస్తోంది ప్రభుత్వం. అండి ఇవాళ కాళేశ్వరం ఇవాళ ఇప్పుడు జరిగిన ప్రమాదం తర్వాత ఫ్యూచర్లో కూడా దాని యొక్క నిజంగా దాని స్టాండర్డ్ ఎంత ఉన్నాయి, అది ఫ్యూచర్లో ఎట్లుంటుంది, అవన్నీ కూడా దాన్ని అల్టిమేట్గా కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిర్ణయం తీసుకోవాల్సింది టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సో టెక్నికల్ కమిటీ ఏ నిర్ణయం చెప్తుందో దానికి అనుగుణం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, మనం కాదు కదా అంటున్నా. ఎంతకాలం పడుతుంది అంటారు దానికి? ఇప్పుడు జనరల్గా అడుగుతున్నారు అన్నది డెఫినెట్గా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు టెక్నికల్ కమిటీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లెట్సి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు, వాళ్ళు ఏం చేయమంటే దానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది తప్ప ఇప్పుడు మేము సొంతంగా నిర్ణయం తీసుకోమండి. ఎందుకంటే అది ప్రజలకు భవిష్యత్తుకు ఆధారపడింది. దాని ద్వారా ఇప్పుడు దానికి ప్రజల భవిష్యత్తు కదా, మనం ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవడానికి లేదు. సో అందుకే రిపోర్ట్ ఆధారంగా ఏదైనా కూడా ప్రభుత్వం రిపోర్ట్ ఆధారంగానే. ఓకే, సో మీరు అన్నట్టు మేడిగడ్డ నుంచి మొదలు పెడితే మెట్రో వరకు కూడా ప్రజల పక్షాన ఉన్నామంటున్నారు, కానీ ప్రజల్ని ఇక్కడ మర్చిపోతున్నారు. మెట్రో విషయంలో కూడా ఎల్ఎన్టీని పంపించేశారు. తర్వాత ఇది వరకు కూడా 2-3 కంపెనీలు పోయినాయి. సో ఇట్లా చేసి రాష్ట్రాన్ని ఇంకా దివాళా తీస్తారు. మళ్ళీ అప్పులు కూడా 2.5 లక్షల కోట్లు అయినాయి. ఇంకా 15,000 కోట్లు తెచ్చి భారంతో ఎట్లా నడిపిస్తారు అసలు మీరు? అండి అంటే నాకు అప్పుడప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల నుంచి ప్రభుత్వానికి వస్తే సపోర్ట్ చేయాలనా, లేదా ప్రభుత్వం నుంచి ప్రైవేట్ వ్యక్తులకు పోతే దానికి ఆపోజ్ చేయాలనా? అంటే ఆ డిఫరెన్స్ కూడా కేటీఆర్ తెలియకుంటే ఎట్లా? ఇవాళ ప్రభుత్వం ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి రావాల్సిన అవసరమే ఉంది అసలు మెట్రో ప్రాజెక్ట్. ఇవాళ గతంలో కేసీఆర్ 10 ఏళ్లలో మెట్రో ఎంత ఎక్స్పాండ్ చేసింది మనకు తెలుసు. గతంలో దేశంలోనే మెట్రో 5 నగరాలలో హైదరాబాదు, తెలంగాణ మొదటి స్థానంలో ఉండేది. ఇవాళ 9వ స్థానానికి ఉంది. మరి మీరు మీ పరిపాలనలో ఎంత మెట్రో ఎక్స్పాండ్ చేసిరు? ఇవాళ తెలంగాణ అనేది ప్రత్యేకించి హైదరాబాదు ఇవాళ ప్రపంచంలోనే ఒక గ్లోబల్ నగరంగా ఇవాళ అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడి అంతా కూడా ఇవాళ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్కు వస్తున్నాయి. ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఇవాళ ట్రాఫిక్ పెరిగిపోతుంది. అంటే ప్రజలు ఎక్కువగా ఇవాళ పాపులేషన్ మోర్ బర్డెన్ అవుతుంది హైదరాబాద్ నగరం మీద. దీనికి ట్రాన్స్పోర్ట్ని మనం కూడా దానికి ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ట్రాన్స్పోర్ట్ను కూడా మనం విస్తరింపజేయాలి. ఇవాళ మెట్రోని విస్తరింపజేయాలనేది ప్రభుత్వం మరి విస్తరింపజేయాలన్నప్పుడు దానికి అనుగుణంగా దానికి అనుగుణంగా ఇవాళ మెట్రో ఎక్స్పాండ్ చేయాలంటే ఇవాళ గతంలో ఉన్నది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఎల్ఎన్టీ చేయనన్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంది. అయితే దీని ద్వారా కొన్ని మనకు టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మెట్రోదేమో ఎల్ఎన్టీ మెయింటైన్, ఇప్పుడు నెక్స్ట్గా ప్రభుత్వం మెయింటైన్ చేస్తే మరి ఆ స్టేషన్ తర్వాత ఆ ఛార్జెస్ అవన్నీ కూడా డిఫరెన్స్ ఉంటాయి. అందుకే ఎల్ఎన్టీ మేము చెయ్యము అంటే వాళ్ళు ఎందుకు చేయమనేది వాళ్ళ అవసరం. అంటే అదే ఇంపార్టెంట్. వాళ్ళు ఎందుకు చేయమనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఎందుకు చేయమని మేము అడిగాం కదా, ప్రభుత్వం అడిగింది. అయితే ఇప్పుడు ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వాన్ని తీసుకుంటుంది ప్రభుత్వం. అంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు కాదు సార్, వాళ్ళు ఎందుకు చేయము అనే దానికే ఇప్పుడు విమర్శ వస్తుంది. వాళ్ళను వెళ్ళగొట్టారు మీరు. నేను అదే అంటున్నా. అంటే ఇప్పుడు కేటీఆర్ ఎట్లా మాట్లాడతాడంటే ఇవాళ ప్రైవేట్ చేతిలోకి పోతే నువ్వు ప్రశ్నించాలి కదా, ప్రభుత్వం చేసుకుంది. ఇప్పుడు నేను ఒకటే అండి సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు రీజనల్ రింగ్ రోడ్డుని ప్రభుత్వం నుంచి ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇచ్చారు, అమ్ముకున్నారు, 1000 కోట్లు దోసుకున్నారు, లీజుకి ఇచ్చారు. ఇవాళ దాన్ని మేము ఆపోజ్ చేయాలి. ప్రజలు ఎవరైనా కూడా ప్రైవేట్ వ్యక్తులకు పోతే ఆపోజ్ చేయాలి. ప్రైవేట్ వ్యక్తుల చేతుల నుంచి ప్రభుత్వంకి వస్తుందండి. ప్రభుత్వం అంటే ఎవరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కదా, ప్రజలందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములే. ప్రభుత్వంకి వస్తుంది ప్రభుత్వ ఆస్తి, దానికి మీకు కడుపుమంటే ఎందుకు? అంటే మీ లెక్క మీరు గతంలో రీజనల్ రింగ్ రోడ్ని ఏదైతే మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి మీరు లాభపడ్డారో అట్లా మేము చేయలేదని మీకు కడుపుమంట. అంటే కేటీఆర్కు అధికారం కోల్పోయిన తర్వాత ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి మాట్లాడుతున్నా. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం లేవట్లేదు. నేను అదే అడుగుతా, చాలా ఆశ్చర్యం ఉంది. అరే ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్ చేతుల నుంచి ప్రభుత్వంకి వస్తే ఇంకా నువ్వు సంతోషించు. మీరు చెయ్యంది మేము చేస్తున్నాం, ప్రభుత్వం చేతిలోకి వస్తుంది, ఇది ప్రభుత్వ ఆస్తి కదా, మేము మీ లెక్క ప్రైవేట్ వ్యక్తులకు కట్టపడతలేం కదా. అందుకని అధికారం కోల్పోయిన
తర్వాత 2070 వరకు ఉంది కదా, తర్వాత అయినా ప్రభుత్వానికే కదా వచ్చేది. నేను అందుకే ఇప్పుడు మేము ఎల్ఎన్టీ ఇప్పుడు మెట్రో ఎక్స్పాన్స్ చేయాలంటే వాళ్ళు ఇక్కడ చేయమంటారు సెకండ్ ఫేజ్లా, ఇప్పుడు ఎక్స్పాన్షన్లో చేయనందుకు ప్రభుత్వం చేస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు ఉన్న మెట్రోకు ఎక్స్పాన్షన్ దాని తర్వాత ఎందుకంటే స్టేషన్లు మారుతుంటాయి అప్పుడు. అంటే ఫ్యూచర్ సిటీకి, ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వేస్తా అనేది ఒప్పుకోవట్లేదా ఎల్ఎన్టీ? దానికి సంబంధం లేదండి. వాళ్ళు ఏ కారణాలతో వాళ్ళు మేము చెయ్యము అన్నారు. మీరే మెయింటైన్ చేయాలంటే మేము చెయ్యమన్నారు. దానికి ప్రభుత్వం ఇంకా తక్కువ ధరకు తీసుకుందండి. మీరు ప్రజలందరూ ఇది ప్రజల ఆస్తి. ప్రజల మీద భారమే కదండి 15,000 కోట్ల ముచ్చట మాట్లాడినప్పుడు. ప్రజల మీద భారం కాదండి. ప్రభుత్వం తీసుకుంటే ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యంలో అంటే ఒకటి సార్, ఇప్పుడు మీరు నడిపిస్తా అంటే ప్రభుత్వం నడిపించుకోండి. ప్రజలకు ఏం కావాలి? నేను హాయిగా సుఖంగా మెట్రోలో పోవాలి, ఇక్కడ ఎక్కాలి, అక్కడ దిగాలి, ఏసీ ఉంటుంది, కాస్త టికెట్ ఉంటుంది, ఆ టికెట్ రేట్లు పెరగద్దు, నాకు కంఫర్ట్ ఉండాలని ప్రజలు ఆలోచిస్తారు. బట్ ఒక్కసారి మనం కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే అసలు ఎందుకు ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తుంది అనే డౌట్ అయితే వస్తుంది కదా. అదే చెప్పాను. దానికి మీరేమంటున్నారు? ఎక్స్టెన్షన్ చేసేదానికి ఒప్పుకోలేదు అంటున్నారు. ఇప్పుడు 2070 వరకు ఉండాల్సిన ఎల్ఎన్టీ అనే సంస్థ ఈరోజు 2025లోనే ఒప్పుకోకుండా వెళ్ళిపోవడం, ఏదో బాధతో వెళ్ళిపోవడం అనేది ప్రొజెక్ట్ అవుతుంది. నేను అదే చెప్తున్నా. ఇవాళ కేటీఆర్కు అధికారం కోల్పోయిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతుండే. ఇప్పుడు కేటీఆర్ మాటలు ఓర్పెట్టుకుంటాను. నేను అందుకే చెప్తున్నా, ఆయన ప్రపంచంలో హిట్లర్కు ఒక వ్యాధి ఉండండి, మెగలోమానియా అనే ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడేది. బహుశా నాకు అనిపిస్తుంది ఈ కేటీఆర్ మాట్లాడే విధానం చూస్తే కేటీఆర్ కూడా, ఎందుకంటే పవర్ హంగ్రీ అనమాట. ఎంతసేపు అధికారం కోసం తప్ప నువ్వు ప్రజల గురించి ఏదైనా మాట్లాడినావా? అందుకే ఆ మెగ్లోమానియా అనే ఒక డిజార్డర్ తోటి కేటీఆర్ బాధపడుతుండే. ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతుంది తప్ప ఇవాళ మీరేమో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మిరు, మేమేమో ప్రైవేట్ వ్యక్తుల చేతుల నుంచి ఇవాళ మెట్రో ప్రజలకు అవసరాల అనుగుణంగా ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, అది ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. దీంట్లో ఇండివిజువల్కి వచ్చిన లాభం ఏందండి? మీ లెక్క ప్రైవేట్ వ్యక్తులకు అయితే ఇస్తలేం కదా. దీంట్లో మీకు వచ్చిన బాధ ఏంది? నువ్వు ప్రజా సమస్యల గురించి ఏదైనా మాట్లాడినవా? ఇప్పటి వరకు కేటీఆర్ ఏనాడైనా అధికార దాహంతో తప్ప ప్రజా సమస్యల గురించి అసెంబ్లీ బయట కానీ లేదా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కానీ ఏనాడైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడినటువంటి సందర్భం ఉందా చెప్పండి? చివరకు సొంత కాన్స్టిట్యున్సీ వాళ్ళని ఎన్నుకున్నటువంటి కాన్స్టిట్యున్సీ ప్రజల సమస్యలు ఎప్పుడైనా ముఖ్యమంత్రి మంత్రులను కలిసి మా కాన్స్టిట్యున్సీలు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు మీరు తీర్చండి, లేదా ఇవి ఇష్యూస్ ఉన్నాయని ఏదైనా కలిసిరా? మీరేమో ఆనాడు మీరు ఎవరిని ప్రతిపక్ష నాయకులు కలవనీయలే. ఇవాళ మేము కలుస్తాం, మీరు రండి, సలహాలు సూచనలు ఇవ్వంటే మీరు ఇవ్వరు. కానీ ఏది పడుతుంది ఏదో బట్టగలిచి మీదేయాలి. ఎల్ఎన్టీ తీసుకుంటే ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం తీసుకుంటే దాని మీద అన్నాడు. ఇప్పుడు ఏదో హైడ్రా చేస్తే దాని మీద అన్నాడు. మీరు చూసారు. ఇవాళ ఇదే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో చెరువులు, ప్రభుత్వ భూములు, నాలాలు కబ్జా గురైనాయి. నిన్న మీరు చూసారు బతుకమ్మ కుంట చెరువు అనేది. వాళ్ళ అక్కడ చెరువే లేదని ఇదే కబ్జా చేసింది కూడా బీఆర్ఎస్ నాయకులే, వాళ్ళ అనుచరులే, కేసీఆర్ అనుచరులు, కేటీఆర్ అనుచరులు. ఇవాళ అక్కడ చెరువు మళ్ళీ రీజనరేట్ చేసి ఇవాళ నిన్న చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా చూసారు. తెలంగాణకు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మీటింగ్ అటెండ్ అయ్యారు. ఇవాళ మేము ఏం చేస్తున్నాం అంటే ప్రభుత్వాసులను రక్షించాలి, ప్రైవేట్ చెరలో ఉన్నటువంటి భూములని నాలని రక్షించడని ఒక పని పెట్టుకుంటే దాని మీద మీరు విమర్శిస్తారు. మూసీ రీజనరేట్ చేద్దామంటే ఇవాళ నిన్న మీరు చూసారు వర్షాలు వస్తే ఇవాళ మూసీ ఏ విధంగా ఫ్లడ్స్ వల్ల సరౌండింగ్స్ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ఆ బెడ్స్, రివర్ బెడ్ ఏరియాల ప్రజలు ఇబ్బంది పడు, ఈ విధంగా పడొద్దు అని దాన్ని రినోవేట్ చేస్తుంటే దాని మీద మాట్లాడతారు. అసలు మీకంటూ ఒక ప్లాన్ ఉందా? అసలు మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యత ఏంది? మీరు నిజంగా ప్రజా సమస్యల గురించి ఎవరైనా పేదవాళ్ళు ఇల్లు పోతున్నాయంటే చెప్పండి, మేము బెస్ట్ కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా, ఫేర్ R&R ప్యాకేజ్ ఇవ్వాలన్నా, లేదా ఇంకేమైనా ఇందిరా మిల్లు ఇస్తామా, ఇంకా ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలి ఆ విధంగా చెప్పాలి. కానీ అంటే ప్రజలు అక్కడే ఉండాలన్నా, మూసీ నదులు అట్లనే ఉండాలన్నా, ఇవాళ చెరువులు కబ్జా, ఇవాళ మీరు చూడండి చిన్న వర్షం వస్తే కూడా ఇవాళ హైదరాబాద్లో ఇంత పెద్ద గ్లోబల్ సిటీ అయింది, మరి చిన్న వర్షం వస్తే కూడా ఇళ్లలో కాలనీలకు నీళ్ళు వస్తున్నాయి. ఈసారి ఈ వరదలతోటి ఇబ్బంది పడ్డాము మనం, ఎందుకంటే వర్షాలు కూడా బాగా పడ్డాయి ఈసారి. అందుకే నేను చెప్తున్నాను ఇట్లాంటి భవిష్యత్తులో జరగొద్దని ఒక దీర్ఘకాలిక ప్లాన్ తోటి ఇవాళ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి ఇవాళ హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎందుకంటే దీర్ఘకాలిక ప్రణాళికతోటి. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ సిటీ అండి. ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఇవాళ హైదరాబాద్ చూస్తున్నాయి. హైదరాబాద్ అంటే ఒక ఇంతకుముందు గతంలో ఫార్మా సిటీ, ఒక ఐటీ, ఇవాళ ఒక ఏఐసిటీ కూడా హైదరాబాద్ నగరమే ఇవాళ క్యాపిటల్గా నిలబోతుంది ప్రపంచానికి. మీరు అన్నట్టు చెరువులు అంటున్నారు కాబట్టి మిషన్ కాకతీయ విషయంలో ఈ పూడికతీతలు ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేసేది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు ఎట్లా నడుస్తున్నాయి, అసలు నడుస్తున్నాయా అవి? ఈ పూడికతీత వల్ల కనీసం గ్రౌండ్ వాటర్ పెరిగిన సందర్భాలు కూడా మనం చూసాం స్వయంగా. దాంతోపాటు నేను ఏమంటున్నానంటే
కేసీఆర్ ప్రచారం ఎక్కువ చేసుకుంది తప్ప అట్లా కాదు సార్, ఇప్పుడు నేను అడుగుతున్నా నేను అదే డైరెక్ట్. చెప్తున్నా. ఆయన నిజంగా చేసింది ఏంటంట, ఇవాళ హైదరాబాద్లో 2014 కంటే ముందు ఎన్ని చెరువులు ఉండే, ప్రభుత్వ భూములు ఎన్ని, నాలాలు ఎన్ని, ఇవాళ ఎన్ని ఉన్నాయి, ఈ చెరువులన్నీ ఎక్కడ పోయినాయి? మరి 10 ఏళ్లలో చెరువులు ఎట్లా కనుమరుగైపోయినాయి? ఇవాళ హైదరాబాద్ సిటీ అంటేనే సిటీ ఆఫ్ ది లేక్స్ అండ్ ర్యాక్స్ అంటారు. మరి ఆ లేక్స్ అన్నిటిని కూడా మీరు కబ్జా చేస్తే ఇవాళ ఈ ప్రభుత్వం మళ్ళా కూడా ప్రభుత్వం తీసుకొని ఇవాళ మూసీని కూడా రీజనవేట్ చేసి ఇవాళ హైదరాబాద్ అనేది ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలే అనే విధంగా ఉండడం కోసం ఇవాళ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ధ్యేయం. దానికి అనుగుణంగా ఇవాళ నేనే మీ ద్వారా కూడా ఏం చెప్తున్నాను, ఇవాళ ప్రజలు కూడా అర్థం చేసుకోండి. నిన్న వరదలు వస్తే ఆ మూసీ రివర్ బెడ్లు ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా పడొద్దు అనేది మా ముఖ్యమంత్రి. దీన్ని ఒప్పుకుందాం. నేను అడిగిన కాకతీయ విషయం, మిషన్ కాకతీయ మిషన్ పేరు మీద అవినీతి జరిగి మనం చెప్పడం కాదు. ఇదే నేను మన కవిత గారు అట్లా కాదు సార్. మీరు మనం ఎంతసేపు అవినీతి చుట్టుపక్కల జరిగిన ముచ్చట కానీ ప్రజలకు ఎంత ఉపయోగం అనేది ఇప్పుడు ఆ పూడిక తీత అసలు ఆ మట్టిని కూడా వాడుకున్నారు, తర్వాత ఏదో చేశారని అనుకున్నారు, అది పక్కన పెట్టండి. ఆ పూడిక తీయడం వల్ల మనకు కొంత వాటర్ స్టోరేజ్ పెరుగుతుంది గ్రౌండ్ లెవెల్. హైదరాబాద్ ప్రత్యేకించి తెలంగాణ అంటే గతంలోనే కాకతీయుల నుంచి కూడా సిటీ తెలంగాణ అంటే ప్రత్యేకించి గొలుసు కట్టు చెరువులు, కానీ గతంలో ఉన్నటువంటి పాలకులు దాన్ని నిర్లక్ష్యం చేసిర్రు. సో వీళ్ళు చేస్తామని దాని పేరు మీద వీళ్ళు వ్యవహారం దాని పేరు మీద డబ్బులు దండుకోవడం తప్ప మిషన్ కాకతీయ పేరు మీద నిజంగా చెరువులని పూడిక తీసి ప్రజలకు ఉపయోగపడేది అయితే 10 ఏళ్లలో జరగలేదు. అందుకే ఇవాళ ఇవన్నీ ప్రజలు అందుకే కదా కేసీఆర్ని ఎందుకు ఓడగొట్టిరు. ఇవాళ మీరు పబ్లిసిటీ చేసుకున్నారు, దాని పేరు మీద డబ్బులు దండుకున్నారు. నిజంగా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు కేసీఆర్ హయాంలో 10 ఏళ్లలో జరగలేదు కాబట్టి తెలంగాణ ప్రజలు కేసీఆర్ని ఫామ్ హౌస్కే పరిమితం చేసిరు. కెపాసిటీ పెరిగింది, గ్రౌండ్ లెవెల్ వాటర్ అంతా పెరిగింది, మనకు బాగానే ఉండింది సార్ కాకతీయ. నేనేమంటే ఇవాళ తెలంగాణలో మీరు అంటే అవినీతి ఇవాళ తెలంగాణలో వాటర్ స్టోరేజీ, వాటరు రెయిన్ కూడా ఇవాళ తెలంగాణలో పెరిగింది. ఇవాళ నేను ఇది వీళ్ళు కూడా గతంలో అదే అన్నారు, కాళేశ్వరం ద్వారానే నీళ్ళ ద్వారానే పంటలు పెరిగినాయి అన్నారు. కానీ ఇవాళ ప్రూవ్ అయింది కదా, కాళేశ్వరం నీళ్ళు వాడకుండానే తెలంగాణ ఇవాళ దేశంలోనే వరిని ఉత్పత్తి చేసే మొదటి రాష్ట్రంగా వచ్చింది. అంటే నేను ఏమంటున్నా అంటే రియాలిటీ అది. అంటే దీని వాళ్ళు ఇప్పుడు నిజంగా వాళ్ళు ఏం చెప్పేది, మా వాటర్ కాళేశ్వరం నీళ్ళు వాడినే వాళ్ళే, అయినా కూడా ఇవాళ మొదటి స్థానం వచ్చిందంటే మరి దీనికి కారణం ఎవరు? అంటే నేను ఏమంటున్నా అంటే గతంలో ఇవాళ తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు వస్తున్నాయి, సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. ఇవాళ కాళేశ్వరం వాడకుండా కూడా పంటలకు ఇవాళ నీళ్ళు ఉపయోగం ఉన్నాయి, దాని ద్వారా వచ్చింది. అంతే మిషన్ కాకతీయ అనేది కూడా దాని పేరు మీద వాళ్ళ పబ్బం గడుపుకోరు. కానీ నిజంగా ప్రజలకు అది వీళ్ళు దాని పేరు మీద చాలా వరకు మట్టి నమ్ముకోవడం కాదు, దాని పేరు జరిగిన అవినీతి. అన్ని సీజన్స్ కూడా కాళేశ్వరం వాటర్ లేకుండానే పండుతాయి అనేది మనం ప్రూవ్ కదా, ఇట్స్ ఆన్ ద రికార్డ్ కదండి. ఇవాళ దేశంలోనే తెలంగాణ మొదటి రాష్ట్రంలో వరి ప్రొడ్యూస్ చేసింది, మరి కాళేశ్వరం వాటర్ వాడిన వాళ్ళే కదా. అందుకే నేను ఏమంటున్నా అంటే దయచేసి వీళ్ళు ఇది ఒకటే కాదండి, కేటీఆర్ ఫ్యామిలీ ఒక విషయంలో వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవడంలో వాళ్ళే సాటండి. ఇవాళ కేటీఆర్ కూడా మీరు చూడండి 2014 కంటే ముందు అంటే ఆయన ఐటీ మినిస్టర్ కాకముందుకు అసలు తెలంగాణ ఐటీఏ లేదన్నట్టు బిహేవ్ చేసిన మీరు అందరూ కూడా చూసారు. ఐటీ అంటే నేనే అంబాసిడర్ అన్నారు. రియాలిటీ ఏందండి, కేటీఆర్ ఐటీ మినిస్టర్ కాకముందుకే తెలంగాణ ప్రత్యేకించి హైదరాబాదు దేశంలోనే వన్ ఆఫ్ ద సిటీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీలు ఆయన రాకముందుకే ఐటీకి పెట్టి అప్పటికే ఇది ఒక హబ్బుగా నిలిచింది. కానీ ఆయన 10 ఏళ్లలో నేనే తెచ్చినాను అంటే వీళ్ళు బతుకమ్మ ఆయన కూడా ఒప్పుకున్నారు కదా చంద్రబాబు నాయుడు తర్వాత. అది ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. నేను ఏదో చెప్తున్నా, అసలు తెలంగాణకు హైదరాబాద్కు ఐటీని తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆ తర్వాత అదే చెప్తున్నా, ఇప్పుడు ఒప్పుకుంటున్నారంట. అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడిరా? ఇప్పుడు రియాలిటీ కదా. ఇప్పుడు నువ్వు ఒప్పుకోకుండా చరిత్ర నువ్వు దాసలేవు కండి. ఎన్ని రోజులు తెరిచారు? తర్వాత వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఆ సక్సెసివ్ ముఖ్యమంత్రులు అంతా కూడా కంటిన్యూ చేసిన లెగసీని. ఇవాళ హైదరాబాద్ డెవలప్ అయిందంటే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఆర్ ఎక్స్ప్రెస్ వే, మెట్రో, ఇవన్నీ తీసుకొచ్చింది ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. ఇవన్నీ కూడా హైదరాబాద్ గ్రోత్ క్రైట్లో మేజర్ రోల్ కదా. సరే ఫైనల్గా ఇక్కడ కంక్లూడ్ చేద్దాం. ఈవెన్ ఆడియన్స్ మీరు కూడా అంటే వారు చెప్పిన మాటల్ని నేను కొంతవరకే కాంట్రడిక్ట్ చేస్తున్నా, బట్ మీ మనసులో ఇంకేమైనా కాంట్రడిక్ట్ చేసే అవకాశాలు ఉంటే ఖచ్చితంగా వాటిని కామెంట్ రూపంలో కాంట్రడిక్ట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ కూడా దాని మీద 100% చెప్పండి. అయితే ఒక కంక్లూజన్ సార్, ఇప్పుడు మీరు ప్రజల పక్షాన అంటున్నారు, సరే అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ కేసుల గురించి మాట్లాడినప్పుడు మేము వచ్చిన కొత్తలో ఈ కేసుల గురించి మాట్లాడినప్పుడు ఈ కాళేశ్వరము, తర్వాత ఫార్ములా రేసు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయం, ఇవన్నీ కూడా ఏం చూసినా కూడా మళ్ళీ అవి కాలగర్భంలో కలుస్తున్నట్టుగానే కనబడుతుంది. కానీ దాని నుంచి వచ్చిన ఒక అవుట్పుట్ చెప్పండి. అండి, కేసీఆర్ 10 ఏళ్ల పాలన అవినీతి ఏ విధంగా జరిగింది అది కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, కాళేశ్వరం కూడా సిబిఐ అన్నారు, చిత్తశుద్ధి ట్యాపింగ్, గొర్రెల స్కామ్, చేపల స్కామ్ నుంచి ఇవాళ ఫార్ములా ఈ రేస్ వరకు ఎన్నో
స్కామ్లు జరిగినాయి. అంటే కాళేశ్వరంతో మొదలు పెడితే కాదేది అవినీతికి అనర్హం, అంటే ఎక్కడ చూసినా కూడా అవినీతి జరిగింది. అయితే నేను ఏమంటున్నానంటే ఇవాళ ప్రజాప్రభుత్వం విచ్ చేయదండి. ఈ ప్రభుత్వం ఏదైనా చట్ట ప్రకారం ఎంక్వైరీ చేస్తాం. ఇవాళ విద్యుత్ కొనుగోళ్ల మీద ఎంక్వైరీ చేసినాం. అదేవిధంగా కాళేశ్వరంలో ఇవాళ రిపోర్ట్ ఇచ్చి సిబిఐకి అప్పగించడం జరిగింది. ఫార్ములా మీద ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. తొందరలోనే దాని మీద కూడా చివరి దశకు వస్తుంది. ఎందుకంటే ఫార్ములా ఇలేజర్ ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ అవినీతి చాలా స్పష్టంగా అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అండి. రైట్ టు ప్రైవసీ ఇస్ అనే ప్రాథమిక హక్కు. దాన్ని కూడా వయలేషన్ చేసి, అంటే నేను ఆ పేరు చెప్పదలుచుకోలేదు, చివరికి భార్య భర్తలు కూడా మాట్లాడుకునే దుర్మార్గులు, అట్లాంటి అంత విధంగా బిహేవ్ చేసినటువంటి వ్యక్తులు గత పాలకులు. అవన్నీ కూడా ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. కేటీఆర్ చేసిన పాపాల పుట్ట, అది పండోరా బాక్స్ అంటారు గ్రీక్ మైథాలజీలో, ఒక పండోరా బాక్స్ లాంటి. ఆ పండోరా బాక్స్ అనేది 10 ఏండ్ల పాపాల పుట్ట పండోరా బాక్స్ పగిలి ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తుంది. తొందరలోనే మీరు చూడండి ఆ పాపాలు బయటకు వచ్చి వాళ్ళ కేటీఆర్ డెఫినెట్ కూడా ఇవాళ అవినీతి పేరు మీద జైలు పోక తప్పదు. ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ ఇవాళ, అందుకే ఆ పాపాల పుట్ట పగిలి ఆ పాపాలదేలే కదా ఇవాళ కేసీఆర్ కవిత బయటకు వచ్చి ఇవాళ ఆమె చెప్పింది కదా స్వయంగా. అందుకే మేమేమంటున్నాం అంటే ఏదైనా చట్ట ప్రకారం ఎంక్వైరీ నడుస్తుందండి. ఇవి ఈ రోజు అరెస్ట్ చేయాలి, గతంలో కేసీఆర్ చేసిండు. మా ప్రభుత్వం ఆ విధంగా చెయ్యదు. డెఫినెట్ కూడా చట్ట ప్రకారం జరుగుతుంది, చట్ట ప్రకారం మాత్రమే ఎంక్వైరీ జరుగుతుంది. కాకపోతే కొంత సమయం పడుతుంది. అండి ఇప్పుడు మేము మీకు ఇండియన్ చట్ట ప్రకారం అనేది ఎంక్వైరీ జరగాలి, ఎంక్వైరీ జరుగుతుంది, ప్రాసెస్ ఉంది, అంతే తప్ప మీరు ఈ రోజుకి అరెస్ట్. ఇప్పుడు చాలా మంది కూడా అంటారు, కొంతమంది బీజేపీ నాయకులు, కొంతమంది అరెస్ట్ చేయండి. అరెస్ట్ మేము అట్లా చేయమండి. ఇవాళ బీజేపీ అది చేస్తుంది. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు చూసిరు ఏ విధంగా 11 ఏళ్ళుగా ప్రతిపక్ష నాయకుల్ని, ప్రాంతీయ పార్టీలని, నచ్చని వ్యక్తులని, నచ్చని పార్టీలని అరెస్ట్ చేస్తారు. మేము అట్లా చేయమంటున్నాం. ఎందుకంటే మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న పార్టీ, రాజ్యాంగాన్ని 70 ఏళ్ళుగా సంరక్షిస్తున్న పార్టీ, రాజ్యాంగం ఉండాలనుకున్న పార్టీ. ఆ విధంగా ఎట్లా చేస్తామండి? ఇవాళ మీరు చూడండి, చివరకు కసబ్ లాంటి దుర్మార్గుని కూడా మనం చట్ట ప్రకారం శిక్షించినాం. దట్ ఈస్ ద లా ఆఫ్ ల్యాండ్ దిస్ కంట్రీ. ఇది నా దేశం యొక్క గొప్పతనం. ఆ గొప్పతనాన్ని నమ్మే పార్టీగా ఇవాళ కేసీఆర్ దుర్మార్గుడే, అవినీతి జరిగింది, కానీ చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్తున్నాం. అంతే తప్ప ఈ రోజే చేయండి, రేపు చేయండి, ఇది ఇన్స్టాంట్ కాఫీ కాదండి. ఇన్స్టాంట్ జస్టిస్ అనేది ఇస్ నాట్ అన్ ఇన్స్టాంట్ కాఫీ. ఇవాళ వాళ్ళు అట్లాంటి, అందుకే మేము చట్టాల ప్రకారమే డెఫినెట్ కూడా ఎంక్వైరీ నడుస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ లింగం యాదవ్ గారు. సో వ్యూయర్స్, వారి మాటల మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ అవి మీకు తప్పు అనిపించినా కామెంట్ చేయండి, లేదు అందులో నిజం ఉంది అని అన్నా కూడా కామెంట్ చేయండి. సో పూర్తిగా మీ ఫ్రీడమ్. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.